రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని, మద్దతు ధర ప్రకటించాలని, సోమనాథ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని చెప్పి ఢిల్లీ సరిహద్దుల్లో, హర్యానా ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుతంగా రైతాంగం ధర్నా చేస్తుంటే ఆ రైతాంగం యొక్క నిరసన మీద కేంద్ర ప్రభుత్వం ఈవేళ దాడి చేసి శుభకరణ్ సింగ్ అనే రైతుని పొట్టన పెట్టుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, కార్పొరేట్ల ప్రభుత్వం, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కార్పొరేట్ల ప్రయోజనం కోసం అన్నదాత రైతన్నలను కూడా చంపడానికి వెనుకాడినటువంటి నరేంద్ర మోడీ రాక్షత్వాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఈవేళ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ నిరసన ర్యాలీలో రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాలన్నీ మద్దతు తెలియజేస్తున్నాయి. రైతుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో ఈ పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం. గతంలో సంవత్సర కాలం పాటు పోరాటం చేస్తే నరేంద్ర మోడీ దిగొచ్చి సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్న హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ సంవత్సర కాలమైన సమస్యలను పరిష్కరించకపోయేసరికి మళ్ళీ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేపడితే ఈవేళ రైతుని పొట్టన పెట్టుకోవడం దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్ నరేంద్ర మోడీని హెచ్చరిస్తున్నాం. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, హర్యానాలో బీజేపీ ప్రభుత్వం రైతాంగం మీద ఉక్కుపాదం మోపింది. మొన్నను శుభకరణ్ సింగ్ అనే యువ రైతుని, 21 సంవత్సరాల యువ రైతుని పోలీస్ కాల్పుల్లో బలి చేయడాన్ని సిఐటితో పాటు ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. రైతాంగ ఉద్యమం ఇప్పటికే గతంలో జరిగిన సందర్భంగా 3 నల్ల వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తూ రైతులు పండించిన పంటలకి కనీస మద్దతు ధరలు గ్యారంటీ చట్టం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అమలు చేయకపోవడంతో రైతాంగం ఈరోజు హర్యానా, పంజాబ్తో ఉత్తరప్రదేశ్ అనేక మంది రైతులు ఢిల్లీ వస్తుంటే ఢిల్లీ రానివ్వకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి గుంతలు తవ్వించేసి బాష్పాయ ప్రయోగించడాన్ని ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతాంగం పండించిన పంటలకి గిట్టుబాటు ధర అడగడమే న్యాయం తప్ప అది అన్యాయం కాదు, గొంతెమ్మ కార్కులు కాదు. ఈరోజు కార్పొరేట్లకి తలపైకెత్తిపోయి మొత్తం అంతా కూడా నరేంద్ర మోడీకి బుర్ర పాడైపోయినట్టుంది. అలాగే ఈరోజు హర్యానా ప్రభుత్వం కూడా ఇక్కడ 2 బీజేపీ ప్రభుత్వాలు కూడాను రైతాంగం మీద దాడి చేసిన దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం రైతుల తాలూకు సమస్యలు పరిష్కారం చేయకపోతే ఇతర కార్మిక సంఘాలు అలాగే ప్రజా సంఘాలతో ఉద్యమాలు చేపడుతూ అందులో భాగంగా దేశవ్యాప్త నిరసనలో భాగంగా ఇక్కడ కూడా నిరసన తెలియజేయడం జరిగింది.